సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏంటి లక్ష్మి ఈరోజు ఎవరినో ఆర్టిస్ట్ ని పరిచయం చేయబోతోంది. చక్కగా ఆయన డ్రాయింగ్ వేస్తున్నారు అనుకుంటున్నారా? హిస్ ఫేమస్ కార్టూనిస్ట్ హరి గారు. నమస్తే హరి గారు. నమస్తే అండి. కార్టూన్ అనేటప్పటికీ మనం అక్షరాలు ఎంత పదునైనవైతే దాంట్లో అంత కిక్ ఉంటుంది కదా. కార్టూన్ కూడా అంతే. ఎందుకంటే కార్టూన్ మనల్ని నవ్విస్తోంది, ఒక రాజకీయ నాయకుడి వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తుంది, సొసైటీలో ఉన్న సమస్యను కూడా చూపిస్తోంది అందరికీ. ఎందుకంటే దానికి ఒక పరిష్కారం కూడా రావాలి కాబట్టి. ఇలా కార్టూన్ చాలా చాలా ప్రభావితం చేస్తుంది అని మనందరికీ తెలుసు. పేపర్ చదివే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాంతో పాటు ఒక్క చిన్న కాలంలో ఉన్న కార్టూన్ ఆ రోజు సబ్జెక్ట్ అంతటినీ కూడా మనకి ఓపెన్ గా చెప్తుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇంత చిన్న బొమ్మలో అంత పెద్ద సబ్జెక్ట్ ఉందా అంటే ఎస్, ఖచ్చితంగా ఉంటుంది. అందులో చిన్న కొటేషన్ ఉంటుంది కదా, అది హైలైట్ అన్నమాట. సో ఇలా రకరకాలుగా దీంట్లో చాలా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సొసైటీ పట్ల ఒక బాధ్యత, సామాజిక స్పృహతో వేసిన కార్టూన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది అని అయితే మనందరం ఒప్పుకొని తీరాల్సిందే. కార్టూనిస్ట్ హరి గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడే నేను కొన్ని బుక్స్ చూశాను. అందులో ఒక ఆమె సీరియస్ గా దండం పెట్టుకుంటుంది అనమాట దేవుడికి, ఈరోజు ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా చూడు స్వామి అని. నిజానికి ఒక చిన్న బొమ్మే, కానీ అది ఎంత పెద్ద సబ్జెక్ట్ ని మాట్లాడుతోంది, మనందరికీ కూడా టచ్ చేస్తోంది. ఒక్కొక్కసారి ఆ కార్టూన్ ని మనలో మనం ఆ క్యారెక్టర్ ని ఇమాజినేషన్ చేసుకుంటాం. ఇంకో కార్టూన్ చూసాను, చాలా ఫన్ గా ఉంది. ఒక పొలిటీషియన్ కార్ లో వెళ్తా ఉన్నాడు, డ్రైవర్ కి చెప్తున్నాడు, త్వరగా పోనివయ్యా, ఏ పార్టీ ఖాళీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోదాం. సో ఇవన్నీ కూడా సూపర్. నిజానికి ఇండివిజువల్ కార్టూనిస్టులు వాళ్ళైతే చాలా చాలా ఫ్రీడమ్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని పత్రికా సంస్థల్లో పనిచేసే కార్టూనిస్టులు చాలా చాలా బాధ్యత ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళ స్వేచ్ఛను హోల్డ్ చేసుకొని పనిచేయాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఇలా రకరకాల ఇష్యూస్ లో కార్టూన్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకుందాం హరి గారితో మాట్లాడి. నమస్తే హరి గారు, మరొకసారి. సో సీరియస్ గా ఏదో కార్టూన్ వేస్తున్నారు, మీరు సీరియస్ గా వేస్తున్నారు కానీ కార్టూన్ మాత్రం మాకు ఏదో ఫన్ గా కనిపిస్తోంది. ఏంటది? నాకు పైసా కట్నం అక్కర్లేదండి అంటున్నాడు. అమ్మో, వీడేదో చాలా మంచి అబ్బాయి వస్తున్నాడు మా అమ్మాయికి అనుకున్నారు. వెంటనే కింద స్టేట్మెంట్, మాకు పుట్టే పిల్లలకి మీరు రెసిడెన్షియల్ చదువు చెప్పిస్తే చాలంట. అంటే ఉద్దేశం కట్నాల కన్నా, లక్షలు ఇచ్చే కట్నాల కన్నా ఇప్పుడు పిల్లల చదువులు లక్షలు దాటిపోయాయి అని. అంతే అండి, సింపుల్ గా చెప్పేశారా? యాక్చువల్ గా కార్టూన్ 2004 లో వేసాను. ఇప్పుడు పరిస్థితి ఇంకా అప్పటికే ఇష్యూ ఉంది. 2004 లో 2004లో వేశారంటే 20 ఇయర్స్ బ్యాక్. అప్పటికే అంత కష్టపడుతున్నారంటే ఇప్పుడు పెరిగిన ఫీజుల వల్ల తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతున్నారో పర్టికులర్ గా ఇంకేం చెప్పనక్కర్లేదు. సో ఇవన్నీ చాలా అవార్డ్స్ కూడా అందుకున్నారు. నెక్స్ట్ అంటే ఎలా అండి కలరింగ్ కానీ ఈ కార్టూన్ కి మీరు చెప్పారు కదా, ఎక్స్ప్రెషన్స్ లో కొంచెం డెప్త్ తీసుకుంటాను అని చెప్పి, ఎలా చేస్తారు ఒకసారి చూపిస్తారా? కార్టూన్ వేయమంటారా? ప్లీజ్. థ్యాంక్ యూ. హలో. సింపుల్ గా చాలా బాగుంది, స్మైలీగా. హలో సుమన్ టీవీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడేంటండి ఇది అసలు అన్ని రకాల ఉరితాళ్ళు అమ్మబడును, నైలాన్, కొబ్బరి తాళ్ళు మా ప్రత్యేకత. ఏంటి అసలు ఈ కార్టూన్ అండి? అంటే ఆ టైంలో రైతులు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునేవారు. ఓ సీరియస్నెస్. అందువల్ల ఆ ఇష్యూని అలా ఫోకస్ చేయాలనిపించింది. చాలా ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఇక్కడ కార్టూనిస్ట్ ప్రత్యేకతే కాదు, మనము ఆలోచించే ధోరణి. ఇప్పుడు నేను కూడా భంగపట్టు పడ్డాను, ఎందుకంటే చూసేటప్పటికి ఇది ఏదో ఫన్నీగా అనిపించింది. అంటే ఈ రకంగా ఉరితాళ్లు కూడా అమ్ముతారా అని. కానీ దాని నేపథ్యం, దాని సీరియస్నెస్, రైతుల ఆత్మహత్యలు ఆ స్థాయిలో పెరుగుతున్నాయి కాబట్టి
ఆఖరికి వాళ్ళ ఉరితాళ్ళు వాళ్ళే కొనుక్కొని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది అని. అంటే ఎంత బాధాకరమైన విషయాన్ని ఒక కార్టూన్ ద్వారా ఎలా చెప్పగలిగారు. సో నిజంగా నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను దీన్ని. సో చదివేటప్పటికి ఇది ఏంటంటే అన్ని అమ్ముతున్నారు కదా, ఉరితాళ్ళు కూడా అమ్ముతున్నారేమో మార్కెట్లో అన్నట్టుంది. బట్ దీని డెప్త్ చూస్తే రైతుల ఆత్మహత్యలు ఇంతలా పెరిగిపోతున్నాయి కాబట్టి వాళ్ళ ఉరితాళ్ళు వాళ్ళే కొనుక్కునే పరిస్థితి వస్తుంది. ఇందులో కూడా క్వాలిటీ అన్నట్టుగా ఇక్కడ కార్టూన్ చూపించారు. నిజానికి తప్పనిసరిగా చనిపోవడానికి వాడండి అన్నట్టు. అంటే దాంట్లో ఎంత బాధ ఉందా కార్టూన్, బాధను చూపించే కార్టూన్. దాన్ని మనం ఇంకొక రకంగా అర్థం చేసుకుంటే మాత్రం చాలా ప్రమాదకర పరిస్థితి. ఇదేంటండి, ఈ వనవాసం అయిపోయాక మనం అలో లక్షణ అపార్ట్మెంట్ లోకి మారిపోదాం నాదా అంటే ఇప్పుడు అందరు అపార్ట్మెంట్స్ కి చేస్తున్నారు. సో సీతాదేవి కూడా ప్రపోజల్ పెట్టిందా అన్నమాట. ఎంతకాలం ఇందులో ఉంటాము, ఓపెన్ ప్లేస్ లోని మనం కూడా అపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోదాం, ఇరుకైన ప్లేస్ లోకి వెళ్ళిపోదాము. ఓపెన్ ప్లేస్ వద్దు, ఇరుకైన ప్లేస్ వద్దు అని. ఎంత ట్రెండీగా ఉన్నాయి కొన్ని. మీరు 2004లోనే అంటే ఆ టైంలోనే చాలా అడ్వాన్స్డ్ గా చెప్పారు. అంటే ఇప్పుడు మనం టూ లేట్ గా ఇంటర్వ్యూ అవుతుంది, కానీ మీరు ఇప్పుడున్న పరిస్థితుల్ని 20 ఏళ్ల క్రితమే మీరు ఊహించి మీ కార్టూన్స్ లో చెప్పేస్తున్నట్టు. అంతేనండి, కార్టూనిస్ట్ జరగబోయేది కూడా కొంత ఊహించి చెప్పడం అనేది జరుగుతూ ఉంటది. కొన్నిసార్లు అప్పుడు ఊహించాను నేను, ఆక్సిజన్ బార్ అని చెప్పి ఒకటి పెట్టి దానికి పేమెంట్ పెట్టినట్టు, కానీ అది కూడా నిజమైనట్టుగా వచ్చింది. అంతే కదా, కొనుక్కున్నాం కదండి, కొనుక్కున్నారు కదా. ఊహించి వేసిన కార్టూన్ అది నిజమైంది. అలా మీరు ఊహించి ఇది ఖచ్చితంగా ప్రపంచం ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలు, ప్రమాదకర పరిస్థితికి వెళ్తాయి అనే వాటిలో మీ ఊహలో తీసుకొచ్చిన కార్టూన్స్ ఏంటండి? ఎక్కువ పర్యావరణం మీద ఎక్కువ కార్టూన్స్ వేసాను ఒక టైం అంతా. అంటే ఈ మొక్కలు లేకపోతే ఏంటి పరిస్థితి, ఊరినే మనం మొక్క ముందు మనం ఫోటో తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఇట్లాంటివి వేసాను. అది కూడా నిజమైన పరిస్థితి వచ్చి ఇప్పుడు చాలా చోట్ల మీరు చూడండి, ఏదైనా ఒక వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అక్కడ ఫోటో తీసుకుంటున్నారు తప్ప నిజంగా మొక్క కూడా లేని పరిస్థితి వస్తుంది అని అప్పుడు ఊహించి వేసాను. ఇట్లాంటివి చాలా ఎక్కువ పర్యావరణం మీద అటువంటి కార్టూన్స్ వేసాను. ఈరోజు నిజంగానే అంత వేడి ఉంది, అన్ని మొక్కలు లేకుండా పోయి అంత డిఫారెస్టేషన్ అవుతుంది. ఒక పీరియడ్ ఆఫ్ టైం ఒక సబ్జెక్ట్ మీద కార్టూన్స్ వేసానండి. ఇది కూడా చాలా మందికి కనెక్ట్ అయిపోతుంది. పిల్లలు ఇప్పుడు పిల్లల్లా కాకుండా వాల్యూడ్ అంటే ఎడ్యుకేషన్ లో వాల్యూస్ తో కాకుండా ఒక మెషిన్స్ లాగా పెంచుతున్నాము అనడానికి మీ పిల్లలని యంత్రాలుగా మార్చటమే మా యంత్ర స్కూల్ ప్రత్యేకత అంటే ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ లా ఉంది. ఒక స్టూడెంట్స్ పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇస్తుంది స్కూల్ మేనేజ్మెంట్ అన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా డెప్త్ సబ్జెక్ట్స్ ఒక్క కార్టూన్ తో మీరు చెప్పేస్తూ ఉన్నారనమాట. ఇదేంటంటే రాజధాని ఇష్యూ కూడా ఏదో వేసినట్టున్నారు. అంటే అది 2014-19 మధ్యలో మనకి అప్పటి సీఎం రాజధానిని ఆకాశంలో ఉంచారనే ఉద్దేశంతో ఒక కార్టూన్ వేశాను. అలా ఓ రైతు ఆకాశం వైపు చూస్తున్నారు, అది రాజధాని అని, అంటే ఊహాలోకం కింద మీ ఆలోచన. అంటే ప్రాక్టికల్ గా లేదు, ఆకాశంలో ఉందని. ఇదేంటి మా స్కూల్ కి రా అని, అది ఒక చైల్డ్ తాలూకా ఒక చిల్డ్రన్ యాటిట్యూడ్, చిల్డ్రన్ సైకాలజీ మీద పిల్లలు ఎంత బాగా ఆలోచిస్తారు, ఎంత ఆనందంగా ఆలోచిస్తారు, అంటే నేచర్ ని కనెక్ట్ చేసుకుంటారు. ఇది వర్షం, ఇదేంటండి మేఘం వెళ్ళిపోతుంది, మా స్కూల్ కి రాని లాగుతున్నాడు. అలా సాధ్యం కాదు, అసాధ్యాన్ని ఇట్లాగా అంటే మేఘం ఊహించుకుంటారు కదా. చందమామ కథలు ఇన్నాళ్ళు చెప్పినప్పుడు నిజంగా అది వచ్చేస్తుందేమో, దాని మన మాట వింటుందేమో అన్నట్టుగా. స్కూల్ కి రావాలంటే మేఘం ఏం చేయాలి, మొక్కలు నాటాలి. దాని వెనకాల బిహైండ్ ది కార్టూన్ సూపర్. ఇట్లా చాలా ఉన్నాయి అసలు. ఫ్రీలాన్సింగ్ కార్టూన్ కి ఒక ఆర్గనైజేషన్ తో కనెక్ట్ అయ్యి పనిచేసేదానికి ఎక్కడ అండి కొంత గ్యాప్ ఉంటుంది, 100% ఉంటుంది. ఇక్కడ ఫ్రీడమ్ ఉండదు, ఇక్కడ మీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది? నాకు ఇలాగే నచ్చిందండి. నేను ఎక్కువ కాలం ఫుల్ టైం కార్టూనిస్ట్ గా పత్రికల్లో ఒక 2 years పైన చేశాను అంతే. అంటే కమెండేలో స్టార్ట్ అయ్యాను, వినుకొండ నాగరాజు అని ఆయన ఎడిటర్. నా డిగ్రీ అయిన తర్వాత అందులో చేరాను. అది అక్కడ చెప్తారు ఎలా వేయాలి కార్టూన్ అని. కార్టూనిస్ట్ ని మనం ఎట్లా వాడుకోవాలి డైరెక్ట్ చేస్తారు. తర్వాత నాకు నచ్చలేదు, నేను యానిమేషన్ కి వెళ్ళిపోయి కార్టూన్ ఫ్రీలాన్స్ గా వేసాను. అదే మ్యాగజైన్ నేను ఫ్రీలాన్స్, అప్పుడు నా వాల్యూ పెరిగింది.
అట్లా నాకు మ్యాగజైన్స్ కి నేను ఎప్పుడు ఫ్రీలాన్స్ గానే వెళ్ళి ఒక గంట గడి ఉండడం లేదా ఆన్లైన్ లో పంపించడం చేశాను. అట్లా చాలా మ్యాగజైన్స్ కి మీడియా ఏజెన్సీస్ చేశాను. స్టిల్ ఇప్పుడు కూడా ఒక ప్రముఖ పత్రిక కార్టూన్ వేస్తాను. దానివల్ల అమౌంట్ తక్కువ వస్తుంది, బట్ కార్టూనిస్ట్ ఫ్రీడమ్ ఉంటుంది, గౌరవం ఉంటుంది. అదే టైం మీ మెసేజ్ కూడా నలుగురికి వెళ్తున్న ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. నచ్చిన పని ఎక్కువ కాలం చేయగలము. అదే అక్కడే ఉన్నాం అనుకోండి, వాళ్ళు అదే డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. జర్నలిజం పరిస్థితులు కూడా చాలా చేంజ్ వచ్చింది కదా, అట్లా జరిగిన చోట నేను చేయలేదు. ఉదాహరణకు ఒక పత్రికలో పనిచేశాను, ఆయన పలానాల మీద కార్టూన్ పలానాల మీద వెయ్యి అని అన్నారు. కొన్ని రోజుల తర్వాత నేను ఇంకా సైలెంట్ గా ఇంకా మానేశాను, ఇంకో పని చేసుకో. కార్టూన్ అనేది నా ఓన్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు పత్రిక పాలసీకి అనుగుణంగానే కార్టూన్ వేయాలి. ఎందుకు పత్రిక పాలసీ అంటే మనం డిఫరెంట్ వేయము. పత్రిక పాలసీకి అనుగుణంగానే వేస్తూనే కార్టూనిస్ట్ కొంత స్వేచ్ఛ అనుభవించాలి. అట్లా చేస్తే ఎక్కువ కాలం పని చేయగలం, మంచి కార్టూన్ వేయగలం. మీకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. మీరు చెప్పినట్టు ఒక ఆర్గనైజేషన్ తో కనెక్ట్ అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ అండర్ లో మనం పని చేయాల్సి ఉంటుంది, కొంత ఫ్రీడమ్ పోతుంది కాబట్టి. సో ఇప్పుడైతే మీరు దేన్నైనా క్వశ్చన్ చేయగలుగుతారు ఒక కార్టూన్ తో, దేన్నైనా ఒక మెసేజ్ సొసైటీకి ఇవ్వగలుగుతారు. ఒక పొలిటీషియన్ అయినా వాళ్ళ యాటిట్యూడ్ ని కానీ, వాళ్ళ పరిపాలన విధానం కానీ, వాళ్ళు చేసిన మిస్టేక్స్ కానీ ఒక కార్టూన్ తో మనం వాళ్ళని క్వశ్చన్ చేయగలుగుతాము, సొసైటీకి చూపించగలుగుతాం. ఇంత ఫ్రీడమ్ ఇండివిజువల్ గా చేయటం వల్ల ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ హరి గారు. చాలా చాలా ఇంకా చూడాలనిపిస్తుంది, వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే పేపర్లో ఒక కార్టూన్ పడుతుంది కానీ ఆ కార్టూన్ చూసినప్పుడు దాని వెనకాతల థీమ్ మనకి బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. అబ్బా ఇది కదా ఈరోజు సబ్జెక్టు, ఈరోజు టాపిక్ అనుకుంటూ ఉంటాం. సో ఈవెన్ ఏమైనా ధరలు పెరిగినప్పుడు కానీ, లేకపోతే పొలిటీషియన్స్ ఏదైనా ఆ ఊరికి సంబంధించి ఇచ్చిన ప్రామిసెస్ నిలబెట్టుకోకుండా వాళ్ళు వాళ్ళ షో చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే గవర్నమెంట్స్ ఏమైనా పాలసీస్ తీసుకొచ్చినప్పుడు కానీ, ఇలా ఎనీథింగ్, ఏ రీజన్ అయినా, ఏ అంశాన్నైనా చాలా కూలంకుషంగా చెప్పగలిగేది అంటే ఒక కార్టూన్ అని కూడా మనం 100% చెప్పొచ్చు. సో జర్నలిజంలో ఆ పదాలకు ఎంత పవర్ ఉంటుందో కార్టూన్ కి కూడా అదే స్థాయి పవర్ ఉంటుందని ఖచ్చితంగా 100% చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బుక్స్ లో ఉన్న కార్టూన్స్ 20 ఏళ్ల క్రితం, అంటే ఎంతో సుదూరమైనటువంటి ఆలోచనతో సమాజం ఈ స్థాయికి మారుతుంది, ప్రపంచంలో ఈ రకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అని అలర్ట్ చేస్తూ వేసినటువంటి కార్టూన్లు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్న విషయం అండి, లాస్ట్ పొలిటికల్ కార్టూన్స్ ఒకటే కాదు, సోషల్ కార్టూన్స్ వేసాను. కార్టూన్స్ ద్వారా చాలా విషయాలు మనము సమాజంలో తీసుకెళ్లొచ్చు. ఉదాహరణకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద చాలా పెద్ద క్యాంపెయిన్, చాలా అవసరం ఇప్పుడు. అది నేను దాదాపు 5 years చేశాను. ఆ మెసేజ్ వెళ్ళింది. అలాగే ఎన్విరాన్మెంట్ మీద కొంతకాలం చేశాను. అలాగే స్కూల్ సేఫ్టీ, రోడ్ సేఫ్టీ మీద చేశాను. ఇప్పుడు స్టోరీ రైటింగ్, కార్టూన్ లింక్ చేస్తూ ఇప్పుడు వర్క్ షాప్స్ చేస్తాను. సో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా మీరు సోషల్ సర్వీస్ కే తీసుకున్నారు కదా మీ యాక్టివిటీస్ కి? అంటే నేషనల్ యూత్ అవార్డు సర్వీస్ టు ద కమ్యూనిటీ అన్న అంశం మీద వచ్చింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న కార్టూన్ వాచ్ అనే మ్యాగజైన్ వాళ్ళు ఇచ్చారు లాస్ట్ ఇయర్ వైజాగ్ లోనే. దానికి కూడా నేను నా మీద నేనే కార్టూన్ వేసుకున్నాను. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తా ఉంటారు. అక్కడ ఒక పిల్లాడు ఉంటాడు, చాలా ఇంట్రెస్టింగ్. మీ మీద మీరే కార్టూన్ వేసుకోవడం ఏంటి? ఒక పిల్లాడు ఉంటాడు, ఈయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నాం అని అంటారు. నిజానికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఎప్పుడు ఇవ్వాలి? జీవిత సాఫల్యం. అది వేసాను అనమాట. ఒక పిల్లవాడు ఉంటాడు, ఇప్పుడు వీడికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నామని వేసాను. సో అప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, ఇట్ ఈస్ నాట్ మీన్ ఫర్ అంతా లైఫ్ అంతా అయిపోయిన తర్వాత ఇవ్వాలని ఏం లేదు, మీ యొక్క కొంతకాలం కృషికి ఇంకా బాగా చేయాలని ఎంకరేజ్మెంట్ పెట్టారు. సో నా మీద నేను కూడా అప్పుడప్పుడు కార్టూన్లు వేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి.